ప్రభునందు ప్రియమైన బాపట్ల పట్టణ ప్రజలందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఉదయకాల వందనాలు శుభాలు తెలియజేస్తున్నాం. సమయం 5 గంటలకు దాటింది. కాబట్టి నిండు మనసుతో దేవునికి వందనాలు అర్పించి కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థన ద్వారా నూతన దినాన్ని ప్రారంభం చేసుకుంటాం. నన్ను పనులు, ప్రయాణాలు, శుభకరమైన కార్యములు, మన తలంపులు, ఆలోచనలు దేవుడిచ్చినట్టుగా ప్రార్థన ద్వారా నూతన దినాన్ని ప్రారంభం చేసుకున్నాం. మీకు అవకాశం ఉంటే ఆలయానికి వెళ్ళి ఆశీర్వాదం కనీసం మీరున్న ఆదమైన మోకరించి ప్రార్థించి దైవగ్రంథం తండ్రి చర్యలు ప్రారంభించాలని మీకు ప్రేమతో మనం చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. అక్టోబర్ మాసంలో ఈ నవంబర్ మాసంలో ఆంధ్రప్రదేశ్ కీర్తనల పుస్తకంలో నుండి 20 సార్లు 213వ నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసులాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసులాలకించు. ఉదయము నలలేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు, రక్షించు ఆపదల నుండి, రక్షించు ఆపదల నుండి. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసులాలకించు. నీ వాక్యం చదివి నీ స్వరము వినిన నేను సరిచేసుకుందు. నీ మార్గములో నడుచునట్లుగా నేర్పించు ఎల్లప్పుడూ, నేర్పించు ఎల్లప్పుడూ. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసులాలకించు. భయభీతులలో తుఫానులలో నీ స్వరము వినిపించును. అభయము నిన్ను ఓ గొప్ప దేవా, ధైర్యపరచును నన్ను, ధైర్యపరచును నన్ను. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసులాలకించు. నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా, నీ స్వరము నా కోరకే. నీతో మనుషులకు సరిచేసి కొందు, నీ దివ్య వాక్యము ద్వారా, నీ దివ్య వాక్యము ద్వారా. నీ స్వరము
వినిపించు ప్రభువా లీలాసునాలకించు. 20 ఫామ్లో 203 దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా అనుక్షణంబు యేసునేనా మదిలో కోరుతా ఎల్లప్పుడూ యేసు వైపు కన్నులెత్తి పాడుతా అలన తండ్రి నీరు మాట బలము తోడా సాగుతా దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా మారిపోయే లోకమందు మనుషులెంతో మారునా ప్రభు ఆశతోడా చేరనా దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా ఎన్నడూ ఎడబాయడు నన్ను విడువడు ఏ మాత్రము ప్రభువే నాకు అభయము భయపడను నేనే మాత్రము దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా దైవవాక్యం జీవవాక్యం అనుదినంబు చదువుతా ప్రభువు మాట నాలుగాట విభునితో మాట్లాడుతా దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా. చివరిగా 20 ఫామ్లో 12వ కీర్తన ఆంధ్ర క్రైస్తవ కీర్తన 316వ కీర్తన. దిక్కులేని వాడను ప్రభువు నీ అండ చేయి మృక్కి సేవ చేతును ప్రభువు మృక్కి విన్నవించువాని అక్కరలను తీర్చు సత్యం గ్రక్కున విని ఆదరించు మక్కువైన దేవతయా దిక్కులేని వాడను ప్రభువు ఘోర భారము నెల్లను మోయుచున్నడయు వారలంటటంచును భూరిదయను పిలచియున్న సావాకులెరుగ కనిక భారమును దిక్కుదిని చేరితినం నాదరించును దిక్కులేని వాడను ప్రభువు బలములేని వాడను ప్రభువు కేవలము పాపములను చేసి అలసితిని ప్రభువు ఇలను నేను నచ్చినట్టి కలుషజాలములను నీవు త్వరగా చేసి ఆత్మకధిక బలము నొసగి దిక్కులేని భావరుంగరము కవతులను లేరుగనైతి క్షేమమీచ్చు పదములెల్లను కామక్రోధలోభములను దివసమున విరచి యేసు
అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నేను ప్రవక్తమని గ్రహించుచున్నాను, ప్రార్థించుకున్నాను. మా ఆశ్రయదుర్గమా, మా విమోచకుడా, పరిశుద్ధుడా, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారంగా చేయమని ప్రభు యేసు పేరు వేడుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమె ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క మహాకృపలో మరొక నూతన బుధవారంలో సజీవులుగా దేవుని సన్నిధిలో ఉన్నాం. అందరి బట్టి దేవునికి వందనాలు. మన ఆయుష్కాలం ఆరోగ్యం కేవలం దేవుని కృప. సమరయ పట్టణం, సుకారు గ్రామం, యాకోబు బావి. సమరయ స్త్రీతో ప్రభు మాట్లాడుతున్నాడు ఆవిడ రక్షణ గురించి, ఆవిడ మారు మనసు గురించి. మారు మనసు అంటే పాపముల నుండి పరిశుద్ధతలోని, చీకటిలో నుండి వెలుగులోని, రక్షణ లేని జీవితంలో నుండి రక్షణలోని. ఆవిడ ఇప్పుడు శరీరానుసారమైన జీవితంలో 5తో కాపురం చేస్తూ జీవితం అస్తవ్యస్తమైంది. తిరిగి సరి చేసుకోవడం ఆవిడ వల్ల కాదు. ఆవిడ సరి చేయడానికే ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆవిడ తప్పులు ఎత్తి చూపినప్పుడు ఆవిడ వెంటనే యేసుని ప్రవక్తగా గుర్తిస్తుంది. అయ్యా నీవు ప్రవక్తమని నేను గ్రహించుచున్నాను. ద్వితీయోపదేశకాండం 18:16లో ధర్మశాస్త్రంలో రాసిన మోషే ప్రవక్తలాగా యేసు వస్తాడని, నా వంటి ఒక ప్రవక్త మీలో పుడతాడు, అతని మాట వినమని చెప్పాడు. యేసు ప్రభుని ప్రవక్తగా ప్రస్తావించిన సందర్భాలు నూతన నిబంధనలో చాలా ఉన్నాయి. మనము ప్రవక్తల జీవిత విశేషాలు ధ్యానం చేస్తున్నాం. దానిలో ముఖ్యంగా గనుడైన ప్రవక్త ఏలియా గారి గురించి ఈ మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో కర్మేలు పర్వతం మీద ఆగిపోయిన 3.5 సంవత్సరాల వర్షాన్ని ఆయన ప్రార్థనతో రప్పిస్తాడు. ఎప్పుడో ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చిన సందర్భం తిరిగి ఏలియా ప్రార్థన చేస్తేనే జరిగింది. కొన్నిసార్లు మన ఆశీర్వాదాలు ఆగిపోతాయి, మన ఆరోగ్య సమస్యలు. కొన్నిసార్లు మనకు కావలసినవన్నీ ఆగిపోయినట్టు, జరగనట్టుగా, నెరవేరినట్టుగా ఉంటాయి. ఏలియాలాగా ప్రార్థన చేస్తేనే నెరవేరుతాయి. ఇప్పుడు బిడ్డలు కావాలి, కానీ అన్నలాగే ప్రార్థన చేయాలి. కాబట్టి అవి నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఆ లేఖనాలు మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనంలో పడిపోయిన బలిపీఠాన్ని 12 రాళ్ళతో కడతారు, 12 గోత్రాలు గుర్తుగా. 42వ వచనంలో మోకాళ్ళ మధ్య తల ఉంచుకొని ఏలియా ప్రార్థన చేస్తాడు. ప్రార్థనా పద్ధతులు నిలబడి ప్రార్థించడం, తల వంచి ప్రార్థించడం, చేతులు ఎత్తి ప్రార్థించడం, సాష్టాంగపడి ప్రార్థించడం, ఇవన్నీ ప్రార్థనా పద్ధతులు. అయితే ప్రార్థనలో ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే తగ్గింపు స్వభావం. అది చాలా ముఖ్యం. కొన్నిసార్లు మనసు దేవునికి పూర్తిగా లోబడదు, భయపడదు. అలాంటి ప్రార్థనలు పరిష్కారం కావు. తగ్గింపు స్వభావం. కొంతమంది ప్రార్థనలో ఎంత అద్భుతంగా చేస్తారో తగ్గింపు స్వభావంతో, మాటల్లోనూ, మోకరించే విషయంలోనూ, ప్రార్థించే విషయంలోనూ, దేవునికి భయపడే విషయంలోనూ చాలా అద్భుతంగా ఉంటారు. వాళ్ళు నచ్చుతారు దేవుడికి. యెషయా గ్రంథం 66వ అధ్యాయం మీద ఉదయం మనం ప్రారంభించుకున్నాం. ఏమంటాడంటే, నా ఎవరు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని ఓర్పుచుండును వానినే నిర్దిష్టించుతాడు. క్రింద అన్నాడు, ఎద్దును వధించిన, గొర్రె పిల్లను బలించిన, ధూపం వేసిన నాకేం పెద్ద ఇష్టం లేదంటాడు. ఇక్కడ 66వ అధ్యాయంలోనే 3వ వచనం, ఎద్దును, గొర్రె పిల్లను మీరు నైవేద్యం పెట్టినా, ధూపం వేసినా నాకు ఇష్టం లేదంట. మనసు మారకుండా, హృదయ శుద్ధి లేకుండా దేవునికి అర్పించే అర్పణలు దేవునికి ఇష్టం కాదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ ఎవరు దీనుడే, దీనత్వం. మరి మత్తయి సువార్త 5వ అధ్యాయం 2వ వచనంలో చెబుతాడు. అదేమిటంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారి. ఇలా దీనత్వంలో ఓ రాజు ప్రార్థన చేశాడు.
ఇది ఈరోజు మనం తెలుసుకుందాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనానికి వస్తే, అక్కడ ఒక రాజు కష్టకాలంలో దేవుని దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు. దీనత్వంతో, చాలా దీనత్వంతో, తగ్గింపుతో, ఇక నీవే దిక్కు, వేరే దిక్కు లేదు. బహుశా ఆ మాట తీసుకొని చిక్కాల పౌలస్ గారు ఆ కీర్తన రాసి ఉంటాడు, దిక్కులేని వాడను ప్రభు. మనకి 2వ దినవృత్తాంతాల గ్రంథం అంటే పేజీ నెంబర్ 314 పేజీ, 74 పేజీ, 20వ అధ్యాయం. ఈ 20వ అధ్యాయానికి వచ్చేసరికి ఇక్కడ 2 రాజ్యాలు ఉంటాయి. ఒకటి ఉత్తర రాజ్యం, దక్షిణ రాజ్యం. ఉత్తర రాజ్యానికి గోత్రాలు ఎక్కువ, 10 గోత్రాలు. దక్షిణ రాజ్యంలో 2 గోత్రాలు, అంటే యూదా, బెన్యామీన్. ఈ రాజ్యం చిన్నది, యుద్ధం పెద్దది. వీళ్ళు 2 గోత్రాల మీద సైన్యం తక్కువ, వచ్చిన సైన్యం చాలా ఎక్కువ. అప్పుడప్పుడు మన మీదకి వచ్చే సమస్యలు, మన మీదకి వచ్చే బాధలు మనం ఎదుర్కొనే పెద్దగా ఉంటాయి. మన శక్తి, మన బలం చాలు, మన తెలివి చాలు. అప్పుడప్పుడు అనుకుంటాం కానీ మనకు లెక్కలేదు, ఇదెంత అదెంత అనుకుంటాం కానీ తీరా కొన్నిసార్లు మన వల్ల ఏమీ కాదు. ఇక్కడ చూడండి, 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయంలో ఇది అయిన తర్వాత మోయాబీయులు, అమ్మోనీయులు, మొయానీయులు కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకు వచ్చారు. అంతలో కొందరు వచ్చి సముద్రం ఆవల నుండి సిరియను తట్టు గొప్ప సైన్యం ఒకటి నీ మీద కూర్చుచున్నది, చిత్తగించము వారు అసాఫోన్, తామారు అను ఎన్గేదిలో ఉన్నారని యెహోషాపాతుకు తెలియజేసిరి. ఎంతమంది అండి చూడండి, అక్కడ రాశారు అమ్మోనీయులు, మోయాబీలు, మోయానీయులు. వీళ్ళందరూ సముద్రం అద్దరి నుండి ఒక్కసారి వచ్చి పడితే అందుకు యెహోషాపాతు ఏం చేశాడు? భయపడి యెహోవా యొక్క విచారణ చేయటానికి మనసు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినం ఆచరించాడు. యుద్ధం అంటే ఏం చేయాలి? సైన్యాన్ని సమకూర్చాలి, ఆయుధాలు చూసుకోవాలి, అవునా? యుద్ధ వ్యూహాలు ఎలా ఎదుర్కోవాలి, మన కొద్ది సైన్యంతో వాళ్ళు ఎలా యుద్ధం చేయాలి, లేకపోతే రాయబారం పంపాలా, వాడికి డబ్బులు ఇచ్చి యుద్ధం ఆపుకోవాలా, ఏదో ఒకటి చేయాలి. ఇంతకుముందు కొంతమంది రాజులు అలాగే చేశారు. ఇప్పుడు ఏం చేయాలి అంటే, యుద్ధానికి ఉపవాసానికి ఏమైనా సంబంధం వరకు అనుకుందాం. ఉపవాసం అంటే అన్నం తినకుండా ఉంటాం. రోజంతా ఉపవాసం ఉండి యుద్ధానికి వెళ్తే ఏమవుతుంది? నీరసం వచ్చింది. లోకానుసారంగా ఆలోచిస్తే అంతే కదా మరి. లోకానుసారంగా ఆలోచిస్తే అన్నం మానేస్తే నీరసం వచ్చింది. అన్నం తినకుండా యుద్ధంకి వెళ్తే శత్రుతో గెలవగలమా? కానీ గెలవగలం. ఎందుకంటే ఆ యుద్ధం దేవుడు చేస్తాడు కదా. ఉపవాస ప్రార్థన మీద చాలామందికి సరైన అవగాహన. ఉపవాసం అంటే అన్నం తినకుండా ఉంటాం, దేవుడితో గడపటం. చాలాసార్లు 40 దినాలు శిలువ ధ్యానాలు ఉంటాయి. 40 దినాల్లో కొంతమంది ఉపవాసం ఉంటారు. దేవునితో సహవాసం చేయాలి, నిర్లక్ష్యంగా చేయకూడదు. యెషయా గ్రంథం 58 అంటాడు, నువ్వు ఉపవాసం ఉండి గుద్దులాడతావు, తగాదాడతావు, వ్యాపారాలు చేస్తావు, ఇది నాకు ఇష్టమా అంటాడు. మనం దేవునితో గడపకుండా దేవుని సహాయం పొందలేవు. కాబట్టి యెహోషాపాతు ఒక్కడ ఉపవాసం ఉండలే, దేశం అంతటి మీదకు ఉపవాసం వచ్చాడు. ఇది చాలా ముఖ్యమైనది. ఉపవాసం ఉండి విచారణ వేరు. విచారణ అంటే ఎంక్వైరీ చేయటం. యుద్ధానికి ఏం చేయమంటాం? చాలా విషయాల్లో భక్తులు దేవుని దగ్గర అడుగుతారు. అంటే ఇక్కడ అడిగేది 2 రకాలు ఉంటుంది. ఒకటి మన ఇష్టం ఏదో చెప్పటం, రెండవది దేవుని ఇష్టం ఏంటో తెలుసుకోవడం. నాకు తెలిసి భక్తులు ఎప్పుడు దేవుని ఇష్టానికి ఇష్టపడతారు. ఎందుకంటే మన ఇష్టం కంటే దేవుని ఇష్టం గొప్పది, మన చిత్తం కంటే దేవుని చిత్తం. ఒకవేళ నేను అడిగింది నాకు మేలు కాదేమో నా భార్య బిడ్డలకి, కానీ దేవుడిచ్చేది ఖచ్చితంగా మేలు. కాబట్టి ఇప్పుడు యెహోషాపాతు ఏం చేయాలో దేవుడు చెప్పట్లా, దేవా నువ్వేం చెప్తావని అడుగుతున్నాడు. ఇది చాలా గొప్ప ప్రార్థన. నన్నేం చేయమంటావు? ఈ పెద్ద సైన్యం, నా దగ్గర సైన్యం లేదు, ఆయుధాలు లేవు, ఇప్పుడు గెలవలేదు, ఏం చేయమంటావు? మీరు ఒకసారి ఆయన ప్రార్థించిన విధానం ఈ 20వ అధ్యాయం అంతా చదవాలి. ఏమన్నాడు? మనసు నిలుపుకొని ఉపవాసం ఉండాలని పాటించను. మనసు నిలకడ చేసుకోవడం ముఖ్యమండి. తెల్లారి లేచి ప్రార్థనకి వెళ్ళాలి, అది మనసు నిలకడ ఉండాలి, రైటే ప్రే చేసుకోవాలి రాత్రి. లేకపోతే తెల్లారేసరికి ఆరోగ్యం రావచ్చు, వర్షం రావచ్చు, ఆటంకాలు రావచ్చు, మనకే బలహీనత రావచ్చు. మనసు నిలుపుకోవటం, ఇవాళ బైబిల్ చదవాలి, ఈరోజు ప్రార్థన చేసుకోవచ్చు, దానికి నిలకడ ముఖ్యం. ఇప్పుడేమంత తొందర లేదు, రేపు చూసుకుందాం, ఎల్లుండి చూసుకుందాం, ఇలా వాయిదాలు వేసేవాళ్ళే ఎక్కువ నాకు తెలిసి. కాబట్టి అందరూ ఉపవాసం ఉండాలి, నేను ఒక్కడ కాదు, మొత్తం ఉపవాసం ఉండమన్నాడు
ఆ ఉపవాసం ఉన్న తర్వాత ఏం చేశాడు చూడండి, యోధా వారు యెహోవా వల్ల సహాయము వేడుకొనుటకై కూడుకునేది. యెహోవా యందు విచారించుటకు యోధా పట్టణంలో నుండి జనులు వచ్చిరి. యెహోషాపాతు యెహోవా మందిరంలో కొత్త శాల ఎదుట సమాజంలో కూడిన యెహోవా యెరూషలేము జనుల మధ్య నిలువబడి, మా పితరుల దేవా, ఇది గొప్ప విషయం. పితరుల దేవాలు ఎందుకు అన్నాడు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు నీ వాళ్ళే. ఒకరోజు బిడ్డలు లేనప్పుడు అబ్రహాం బిడ్డలు ఇచ్చావు. మేము ఐగుప్తులో దాస్యంలో ఉంటే వాగ్దాన భూమి ఇచ్చావు. ఇవన్నీ గుర్తు చేసుకోండి. అప్పుడప్పుడు మనకు కష్టాలు వస్తాయండి, బాధలు వస్తాయి. దీనిలో రెండు రకాలు ఏంటంటే కుంగిపోవటం ఒకటి, గతకాలం ఎలా కాపాడాడు, గతకాలం ఎలా పోషించాడు, గతకాలం ఎలా రక్షించాడు, కరోనా ఎలా తప్పించాడు, ఇవన్నీ గుర్తు చేసుకోండి. కొన్నిసార్లు గడిచిన మేలును గుర్తు చేసుకుంటూ వర్తమానంలోకి చూస్తారు. కొంతమంది గడిచిన మేలుని గుర్తు చేసుకోరు, బెంబేలు ఎత్తిపోతారు. అయ్యో చచ్చిపోతాం, అయిపోతాం, దిగులు విచారపడతారు. అలా కాదు, గడిచిన కాలంలో జరిగిన మేళ్ళని. అందుకని ఈ ప్రాంతంలో మరి అక్టోబర్ మాసం అంతా కాపాడబట్టే కదా నవంబర్ మాసంలో ఉంది. ఇక్కడ ఈ ప్రార్థన చూడండి, మా పితరుల దేవా, నాకు నీవు ఆకాశమునందు దేవుడు అయి ఉన్నావు, అన్ని జనుల రాజ్యంలో ఏలువాడు నీవి, నీవు బాహుబలము గలవాడు, పరాక్రమం గలవాడు, నిన్ను ఎదిరించుటకు ఎవరికీ శక్తి చాలు. ఇప్పుడు మేము కాదండి, మాతో నువ్వు ఉన్నావు, మా పితరులతో కూడా ఉన్నావు. నిన్ను ఎదిరించే శక్తి ఎవరికి లేదు. అద్వితీయుడు అనే పదం బైబిల్లో పాత నిబంధనలో యెహోవా దేవుడికి వాడాడు. అక్కడ ద్వితీయోపదేశకాండం 6:4 నూతన నిబంధనలో కూడా యేసు స్వామికి వాడాడు. ద్వితీయుడు అంటే రెండో వాడు, అద్వితీయుడు అంటే విడగొట్టలేము, ఒక్కడే అని. ద్వితీయుడు కాదు, అద్వితీయుడు. కాబట్టి నిన్ను ఎదిరించుటకి ఎవరికి శక్తి చాలదు అంటూ ఏమన్నాడు చూడండి, నీ జనులమైన ఇశ్రాయేలు ఎదుటి నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము సంతతి మీదకి దీన్ని శాశ్వతంగా ఇచ్చిన దేవుడు నీవే. ఈ స్థలంలో మేము ఉన్నామంటే అది నీ కృప. ఎంత గొప్ప విషయమో చూడండి. ఈ పాలు తేలి ప్రవహించే దేశం మా తాత కాదు, మా నాన్న కాదు, నువ్విచ్చావు, ఇది నీదే. ఎంత దేవునికి వినయంగా చెప్పుకుంటున్నాడు చూడండి. వారు అందులో నివాసం చేసి కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరువైనను మా మీదకి వచ్చినప్పుడు మేము మందిరం ఎదుట నీ ఎదుట నిలువబడి క్రమంగా నీకు ప్రార్థన చేయాలి. ఈ మాట ఎప్పుడు చెప్పాడు అంటే సొలొమోను ప్రార్థన చేశాడు. ఆలయం కట్టినప్పుడు కరువు వచ్చినా, యుద్ధం వచ్చినా, తెగులు వచ్చినా మేము నీ వైపు తిరిగి ప్రార్థన చేయాలి. కాబట్టి చేస్తున్నాం. నీవు ఆలకించి మమ్మల్ని రక్షించమని అనుకొని ఇచ్చట నీ నామ కనప కొరకు ఈ పరిశుద్ధ స్థలం కట్టించింది. నీ పేరు ఈ మందిరం పెట్టబడిన కదా. ఇశ్రాయేలు ఐగుప్తు నుండి వచ్చినప్పుడు నీవు వారిని అమ్మోనీయులను, మోయాబీయులు, శేయీరు మన్యములను యుద్ధము చేయలేదు కనుక ఇశ్రాయేలు వారిని నిర్మూలన చేయక వారి యొద్ద నుండి తొలగిపోయి మేము స్వతంత్రించుకున్న వాళ్ళని నీవు మాకిచ్చిన నీ స్వాస్థ్యములు మమ్మల్ని తోలివేయుటకై వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారం చేయించున్నారని దృష్టించు. ఇక్కడ పెద్దది ఏంటంటే దేవుడు ఏం చెప్పాడంటే మోయాబీయులు, అమ్మోనీయులు జోలికి వెళ్ళబాకండి అన్న. ఎందుకు అంటే అబ్రహాంతో పాటు వచ్చిన లోతు సంతానం వారు ఎవరు? మోయాబీయులు, అమ్మోనీయులు. వారి జోలికి వెళ్ళబాకండి, వాళ్ళు వదిలేయలే, వాళ్ళు కూడా మీ అబ్రహాము తోబుట్టు సంతానమే కదా అంటాడు. అప్పుడు వీళ్ళు వదిలేసారు. కానీ ఇప్పుడు ఏమైంది? వాళ్ళే యుద్ధానికి వచ్చారు. అప్పుడప్పుడు కొంతమందిని మనం ఉపేక్షిస్తాం. వాణి లేప మనాలే కదా, వాళ్ళే కదా, వీళ్ళే కదా. కొన్నిసార్లు వాళ్ళే మన కంటిలో నలుసవుతారు, పక్కన బళ్ళి ఉంటారు. మనం ఎవరిని ఉపేక్షిస్తాము, లేదు మనోళ్ళని సహాయం చేస్తాము, మనోళ్ళే కదా అనుకుంటాము. వాళ్ళు ఎప్పుడొకప్పుడు మన్నెత్తి మీద ఎక్కేస్తారు. దేవుడు ఏం చెప్పాడు? పోనీలే అన్న. ఇప్పుడు ఏం చేశారు? వాళ్ళే యుద్ధానికి వచ్చారు. అందుకని యెహోషాపాతు ఏమని ప్రార్థన చేస్తున్నారంటే అప్పుడు మేము వాళ్ళేమి చేయలేదు, చేతి అప్పుడే పోయేవాళ్ళు మొత్తం. ఇప్పుడు వాళ్ళే వచ్చారు, మమ్మల్ని ఏం చేయమంటావు? భలే ప్రశ్నించారు దేవుడు. చూడండి, ప్రభునందు ప్రియమైన వారలారా, మేము స్వతంత్రించుకున్న వల్ల నీవు మాకు ఇచ్చిన స్వాస్థ్యంలో నుండి మమ్మల్ని తోలివేయుటకై వారు బయలుదేరి మాకెట్టి ఉపకారం చేయాలి కదా. అప్పుడప్పుడు అంటారు చూడండి, ఎప్పుడైనా మనం చాలా మేలు చేసాం, డబ్బులు ఇచ్చాం, బట్టలు పెట్టాం, కష్టంలో బాధలు ఉన్నప్పుడు మనం వాళ్ళకి సహాయం చేసినప్పుడు ఏమనుకుంటామంటే తిరిగి మేలే చేస్తారు అనుకుంటాం. కానీ వాళ్ళు మనకు కీడు చేసినప్పుడు అంటారు, బా ఏం చేసేవారా మాకు మేలు, భలే ప్రత్యుపకారం చేశాడండి, వీళ్ళకి ఎన్ని మేలు చేసాము, వీళ్ళ గురించి ఎంత ప్రార్థన చేసాము. వాళ్ళు మాకు కీడు చేస్తున్నారు. ప్రత్యుపకారం మేలు చేయకపోగా కీడు చేస్తున్నారు.
అని యెహోషాపాతు ప్రార్థన చేస్తూ అంటాడు, మా దేవా నువ్వు వారికి తీర్పు తీర్చవా? 20వ అధ్యాయం 12వ వచనం ప్రశ్న అది. తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చి గొప్ప సైనిక యుద్ధం చేయుటకు మాకు శక్తి చాలదు. ఓపెన్ ఒప్పేసుకుంటాడు. బలము లేని వాడను ప్రభు. లేదు, బలం లేదు. కొన్నిసార్లు మన ఆర్థిక వనరులు సరిపోవు, కొన్నిసార్లు మన ఆరోగ్య సమస్యలు, మన ఒంటరితనం, మనకు జనాల సపోర్ట్ అందదు. ఒకసారి జనాల సపోర్ట్ ఉన్నా సరిపోదు. కొన్నిసార్లు మాకు శక్తి చాలా ఓపెన్గా చెప్పేశాడు. అందువల్ల ప్రార్థనలో తగ్గింపు స్వభావం ఎందుకు చెప్పాను ఇదంతా? ఓపెన్గా ఒప్పుకోవటం. కొన్నిసార్లు మన మనసు వంగదు. దిక్కు లేని వాడిని, శక్తి లేదు, బలమహీనుని, ఇవన్నీ జనాలు చెప్పుకోవటానికి మనకు మనసు ఒప్పదు. మాకేందండి, మాకు ఊరంతా చుట్టాలి, మాకు ఏం తక్కువ లేదు, అది లేదు, ఇది లేదు, మేము చాలా బలవంతులవి, శక్తివంతులవి, గొప్పవారని చెప్పుకోవాలని ప్రతివాడికి ఉంటుంది. కానీ దేవుడి ముందు మాట్లాడేటప్పుడు తగ్గింపు స్వభావం. మాకు శక్తి లేదు, నా శక్తి చాలు. కొన్నిసార్లు దేవుడి ముందు మన వాస్తవాలు ఒప్పేసుకుంటాం. ఇప్పుడు సమర స్త్రీ ఏమంది? నువ్వు 5గురితో కాపురం చేస్తున్నావంటే తగదడిందా? నువ్వు ప్రవక్తవని గుర్తిస్తున్నా, నిజమే. ఈవిడ మళ్ళీ యేసు ప్రభుని తీసుకొని సమరయ పట్టణానికి వెళ్ళి అడిగింది, నేను చేసినవన్నీ నాతో చెప్పాడు. కొంతమంది భక్తులు ఓపెన్గా ఒప్పేసుకుంటారు, అందరూ ఒప్పుకోరు. అతిక్రమములు దాచిపెట్టకూడదు. ప్రభునందు ప్రియమైన వాళ్ళ మా శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచదు, శక్తి లేదు, ఆలోచన జాతల. ఇవన్నీ ఎందుకు చదవాలి అంటే ఇలాంటి ప్రార్థనలే దేవుడికి నచ్చుతాయి. నువ్వు కూడా దేవుడి ముందు నిలబడి మా శక్తి చాలు, మా బలం చాలు, ఏం చేయాలో నాకు ఆలోచన చాలలేదు. మీరు ఆ పక్కనే 32వ కీర్తన 8వ వచనం చదవండి. నీకు ఆలోచన చెప్పేదను. కొన్నిసార్లు మన బుర్ర పనిచేయదు, ఖచ్చితమైన నిర్ణయాలు రావు. కొన్నిసార్లు వచ్చినాయి అనుకో చెడ్డ నిర్ణయాలు. అప్పుడప్పుడు మనకు సలహాలు చెప్పేవాళ్ళు మనల్ని తీసుకెళ్ళి కోతులు దించేస్తారు. మంచిగా చెప్పినట్టు చెబుతారు కానీ వాళ్ళు మనకు మేలు చేయరు. అందుకని మొదటి కీర్తనలో దుష్టుల ఆలోచన శాతాన్ని రాంగ్ ట్రాక్ పెట్టి, రాంగ్ వే, చేయకూడని పనులు, ఆలోచించకూడని చేస్తారు. అందువల్ల దుష్టుల ఆలోచన ఉంది. కాబట్టి దేవుడు అన్నాడు, నీకు ఆలోచన చెప్పేది. 32వ కీర్తన 8వ వచనం, నీవు నడవలసిన మార్గంలో నేను నిన్ను నడిపించదను. నేను నడిపిస్తాను, వాగు, నేను గైడ్ చేస్తాను నిన్ను, నీ పిల్లల్ని. ఎంత గొప్ప విషయం అండి. మీకు 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో దావీదుకు 4 దిక్కుల నెమ్మదినిచ్చిన అంటాడు. వాస్తవంగా యుద్ధం చేసేవాడికి నెమ్మది ఉండదు. దావీదుకి ఇంటా బయట శత్రువులు. ఎందుకు నెమ్మది ఇచ్చాడు చెప్పనా? 21 సంవత్సరాల క్రితం ఎక్కడో ఉండిపోయిన మందసాన్ని దావీదు తీసుకొస్తాడు. ఎవరు చేయని పనులు చేస్తారు దావీదు దేవుడికి, ఎవరు చేయరు ఆ పని దావీదు తీసుకొస్తాడు. మందిరం కట్టడానికి ఉపక్రమిస్తాడు, సామాను మొత్తం సర్ది కొడుకు చేత కట్టిస్తాడు. అందువల్ల దేవుడికి మనం ఎప్పుడు నచ్చుతామంటే అందరిలాగుంటే నచ్చమండి. దేవుడికి నచ్చినట్టుగా ఉంటేనే నచ్చుతాం. ఆకలి పాటిస్తే, కట్టలు గైకుంటే మన భక్తి జీవితం నిజమై ఉండాలి. కొన్నిసార్లు నిజంలాగా ఉంటాం, అది నిజం కాదు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మా శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచలేదు, నీవే మా దిక్కు అని ప్రార్థన చేసింది. ఎంత అద్భుతమైన చిన్న ప్రార్థన. ఓ పేజీలు కూడా లేవు, ఓ 20-30 వచనాలు, 10 అధ్యాయాలు కాదు. సింపుల్. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం మొత్తం 12 వచనాలు. మా శక్తి చాలదు, ఏమి చేయాలో తోచడం లేదు, నీవే మాకు దిక్కని ప్రార్థన చేసింది. యూదా వారందరూ తమ శిశువులతోనూ, భార్యలతోనూ, పిల్లలతోనూ యెహోవా సన్నిధికి. ఎందుకు? పసిపిల్లలు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, పెద్దలు మొత్తం వచ్చారు. వీళ్ళు రాకపోతే ఏమైందంటే ఈ వచ్చినటువంటి మోయాబీలు, అమ్మోనీయులు, మోయానీయులు వీళ్ళందరూ ఏం చేస్తారు తెలుసా? పిల్లలు పెద్దలు లేరని దారుణంగా చంపేస్తారు. అంతే. యుద్ధంలో దయ, జాలి, కరుణ ఏవి ఉండవు, అస్సలు ఉండవు. నేను చరిత్రలో మీకు పాత నిబంధనలోను కొత్త నిబంధనలోను గర్భిణీ స్త్రీ పొట్ట చీల్చి కడుపులో ఉన్న పిల్లాన్ని తీసి బండకేసి కొట్టిన యుద్ధాలు దేవుడు చెప్పినవి కాదు. కొంతమంది క్రూరత్వం. సహజంగా మనం గర్భిణీ స్త్రీ అంటే లేచి స్థలం ఇస్తాం, ఎవరైనా గర్భంతున్నారంటే చాలా రెస్పెక్ట్ చేస్తాం, గౌరవిస్తాం. చూడండి ఎంత యుద్ధంలో క్రూరత్వం, ఎంత భయంకరం.
గర్భిణీ స్త్రీ పొట్ట చీల్చి పొట్టలో ఉన్న పిల్లాన్ని తీసి బండకేసుకోవాలి. అప్పుడప్పుడు కొంతమంది పిల్లలు లేక ఏడుతో బాధపడతారు, కొంతమంది కొవ్వెక్కి పిల్లలు కానీ రోడ్ల మీద పడేస్తారు. ఆ పిల్లలు తీసుకెళ్ళి పెంచేవాళ్ళు లేరు? ఎంతమంది లేరా? చాలామంది ఉన్నారు. అలా పెంచుకునేవాళ్ళు కూడా ఉన్నారు, లేక బాధపడేవాళ్ళు, ఉండి చేసేవాళ్ళు. మీరు వెస్ట్ ప్యారిస్లో పాస్టర్గా ఉంటే ఆమె కూడా మార్నింగ్ ప్రేయర్ పెట్టారు. ఓ రోజు మేము చర్చిలోకి వచ్చేలోపు చర్చి ముందు చిన్న మొక్కలు పెట్టింది ఒకటి ఉంటుంది. ఆ మొక్కలు పెట్టిన కాడ ఒక పిల్లాన్ని పెట్టలేదు, పుట్టిన పిల్లాన్ని. అక్కడ దోమలేమో భయంకరమైన దోమలు. ఆ పిల్ల అరవకుండా ఈ కొంచెం మొత్తుగా ఉండే జలుబు మందు ఏదో వేసాడు, మొత్తం మంది వేసారు, పెళ్ళేసారు మొత్తాన్ని. ఆ పిల్లాడు అన్నాడు, అంటే దోమలు బాగా పోతుంది. అటు పెట్టలేదు. ఆ చర్చి ముందు ల్యాండ్ ఉంటుంది, ఆ ల్యాండ్లో మొక్కలు ఉంటాయి, దానిలో పెట్టారు. ఇక గబగబా చూశారు, తీసుకొచ్చారు. పొద్దున్నే ప్రేయర్కి వచ్చేవాళ్ళు చర్చిలో పెట్టారు. ఆ పిల్లాన్ని చుట్టూ దోమలు తుడిసేసారు, శుభ్రంగా కడిగారు, కొంచెం మంచినీళ్ళు ఇచ్చారు. ఏం చేయాలి? అయితే ఆ చర్చికి సీసీ కెమెరాలు ఉన్నాయి. అప్పుడే 2010లోనే పెట్టినప్పుడు పోలీసులు పెట్టమన్నారు. వీళ్ళెవరో తెలిసిపోయారు, అసలు విషయం వీళ్ళెవరో తెలిసిపోయారు. లక్ష్మీనారాయణ అది వార్డు మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటి? తీసుకొచ్చి అక్కడ వదిలేశారు. అంటే దేవుడు వచ్చి తీసుకెళ్ళి పెంచుతాడా? ఏంటి నీ ఉద్దేశం? గర్భం దాల్చడం ఎందుకు? అమ్మాయి ఆడపిల్లని వదిలేరా? ఎందుకు వదిలేరు? కానీ అక్కడ వదిలేస్తారు. అప్పుడు పోలీసులకి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే తీసుకెళ్ళి చిన్నపిల్లలు పెంచేది ఏదో ఉంటే అక్కడ వదిలేస్తారు. ఓ రోజు ఆవిడ ఫలానా అనే సంగతి నాకు వెంటనే తెలియలేదు. ఓ రోజు ఆ పక్కనే ప్రేయర్, ఒక చనిపోతే 3వ రోజు ప్రేయర్ అయితే ఆ ప్రేయర్లో కూర్చుంటే ఆ అమ్మాయి తలగుడ్డ కట్టుకొని, విన్నారా, ఇంట్లో తిరగటం నేను చూశాను. ఈ చర్చిలోకి వచ్చిన అమ్మాయి, ఆ అమ్మాయి కూడా ఒకళ్ళే. నేను వడలేక మనకు తొందర ఎక్కువ, అసలు నేను ఆగలేను. మన బలహీనత అది. నా బలహీనత ఏంటంటే నేను ఉండలేక వీళ్ళు టీ పెట్టారు. జనం వచ్చేలోపు ఆవిడ దగ్గరికి వెళ్ళాను. అమ్మాయి ఆరోగ్యం బాగాలేదా, ప్రార్థన చేయనా అన్న. చేయమంటే అమ్మాయికి తెలిసిపోయింది, వీళ్ళకి ఏదో మొత్తం కథ తెలిసిందని 2 చేతులు ఎత్తాయి. గారు నన్ను క్షమించు, నన్ను ఏం అడగబాను. ఏం చేయాలి పాస్టర్ గారు? ఇప్పుడు ఎంత దారుణం అండి. గుడ్డి పిల్లలు పెంచుకునేవాడు, కుంటి పిల్లలు పెంచుకునేవాడు. అవునా? నాకు తెలిసి మనకి గుంటూరు రైల్వే స్టేషన్లో ఇప్పుడు నల్లపాడు చేస్తున్నాడు అనుకుంటా. ఆయన పేరు మాణిక్రావు, రైల్వేలో స్టేషన్ మాస్టర్. వాళ్ళ మిస్సెస్ పేరు సుమని, మాకు జూమ్లో ఉంటుంది. వాళ్ళది నేటివ్ తాడేపల్లి. వాళ్ళ మేనరికం. కుమార్తె కొంచెం మానసిక బలహీనరాలు, కొడుకు బాగానే ఉన్నాడు, డాక్టర్ చదువుతున్నాడు. ఈ అమ్మాయిని ఎలా పెంచాలో తెలుసుకోవటం కోసం ఆ అమ్మాయి బీఈడి చేసింది. ఇది వికలాంగులకి ఎలా టీచ్ చేయాలి, ఎలా నేర్పాలి, ఎక్కడ లేదు ఎక్కడికో వెళ్ళి బీఈడి చేసి వచ్చింది. ఇది మానసిక బలహీనని ఎలా చూడాలి, ఇది కూతుర్ని పెంచడానికి. మీకు మనకి గుంటూరులో అరడాలపేట తర్వాత ఒక స్కూల్ ఉంది, క్యాథలిక్ స్కూల్. ఆ స్కూల్లో ఆ మానసిక బలహీన పిల్లల మధ్య ఈమె కూడా సేవ చేస్తుంది. ఇప్పటికి పిల్లలను పెట్టుకొని 24 సంవత్సరాలు పెంచారు ఆ పిల్లలు. 24 సంవత్సరాలు. ఆ అమ్మాయికి ఒక కారు కొని ఆ కారులో ఆ అమ్మాయి ఎలా కూర్చోవాలో దానికి డిజైన్ చేసుకున్నారు. 24 సంవత్సరాలు. మొన్న ఈ మధ్య కొంచెం హెల్త్ బాగాక చనిపోయి 24 సంవత్సరాలు. ఇప్పుడు కూడా వాళ్ళు ఆ పిల్ల పోయిందన్న దిగులు పోల. వాళ్ళ తాత అంటే వాళ్ళ అమ్మగారి నాన్న, ఆయన పేరు చిట్టియ్య, తాడేపల్లి. నా మనవరాలు బాగు చేసిన, నా పిల్లలు బాగు చేస్తే ₹1,00,00,000 ఇస్తానన్నాడు. ఈ మాట అన్నది 2006లో, ఇప్పుడు కాదు 2006లో. నేను అప్పుడు వాళ్ళ పాస్ కాదు. ఇది ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ఆ పిల్ల కోసం వీళ్ళు ఏ చుట్టాలు ఇళ్ళకి వెళ్ళరు, బంధువులు ఇళ్ళకి వెళ్ళరు. ఆ పిల్లకి ఏసీ పడదు. ఈయన స్టేషన్ మాస్టర్, ఆమె టీచర్, ఆ ఏసీ పెట్టుకోరా, ఇంటికి ఏసీ పెట్టుకోరా. కొన్నిసార్లు కొంతమంది పిల్లల కోసం ఎంతో కష్టపడే, మీరు కూడా ఎంత బాధపడ్డారో పిల్లలు పెంచడం కోసం. కొద్ది డబ్బులు ఉన్నప్పుడు చిన్న చిన్న జీతాలు పెట్టుకొని
ఒకవైపు తల్లిదండ్రులు ఏమో పిల్లల కోసం నానా బాధపడుతుంటే పుట్టిన పిల్లల దగ్గరికి వచ్చి అక్కడ వదిలేశారు. నాకు ఆవిడ మీద చాలా కోపం వచ్చింది. ఆవిడ నమస్కారం పెట్టి పాస్ గారు నన్ను ఏం అడగబారు. ప్రభునందు ప్రియమైన వారు, మాకు శక్తి చాలదు, నాకు యుద్ధం చెయ్యలేదు, నీవే మాకు సహాయం. కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తాం కానీ, అంటే విమర్శించడం కాదు కానీ మనం నేర్చుకోవాలి. ఇప్పటికీ నేను ఎవరైనా ప్రార్థన చేస్తుంటే వింటూ ఉంటాను. కొంతమందికి ప్రార్థనలో తగ్గింపు స్వభావం, మన మనసులో ఏముందో చక్కగా ప్రజెంట్ చేస్తారు దేవుడికి. చాలా సూటిగా ఉంటుంది ప్రార్థన, ఖచ్చితంగా ఉంటుంది. కొన్నిసార్లు మన ప్రార్థన ఊరంతా తిరిగి వచ్చినట్టు అసలు విషయం చెప్పం. మనం దీనికే పెద్ద శాస్త్రం అవసరం లేదు. మళ్ళీ చెబుతున్న ప్రార్థన దేవుడితో మాట్లాడి నీ మనసు బాధ ఏదో ఆయనకి తెలుసు. నువ్వు పెద్ద చదువుకున్న వ్యక్తి అవ్వాల్సిన పని లేదు, పెద్ద పాస్టర్ గారు కూడా కావాల్సిన పని లేదు. నీ బాధ దేవుడితో చెప్తే వింటాడు. మీకు సింపుల్ ప్రార్థన. మత్తయి సువార్త 8వ అధ్యాయం. కొండ మీద ప్రసంగమై ప్రభు దిగొస్తా ఉంటాడు. కుష్ఠరోగి ఎదురెత్తాడు. తలకాయ వైపు నేల వైపు వచ్చి నీకు ఇష్టమైతే నన్ను, సింపుల్, ఇంకేం లేదు. అయ్యా యేసు ప్రభువా నువ్వు గొప్పవాడు అయ్యా, నీ ప్రసంగం విన్నాను, అద్భుతం, మహా అద్భుతం. ఏమల్లా మనం ఇలాంటి పొగడ్తలు మంచిది కాదు. ఏం లేదు, నీకు ఇష్టమైతే వెంటనే శుద్ధులు చేశాడు. అంటే వాడు ఎంతసేపు నుంచి అక్కడ వేచి ఉన్నాడు, ప్రభు చూస్తున్నాడు. ఇది ముఖ్యం. దేవుని కోసం ఎదురు చూడటం, వేచి ఉండటం, కనిపెట్టడం, పట్టుదలతో ప్రార్థించడం, ఇది ముఖ్యం, చాలా ముఖ్యం. కొన్నిసార్లు మనకు టైం ఉండట్లేదు. అది బైబిల్ చదివే టైం ఉండలేదు, ప్రార్థన చేయలేకపోతాం. మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచట్లేదు. కాబట్టి యోధావారు, భార్యలు, పిల్లలు అందరూ దేవుడి దగ్గరికి వచ్చారు. అప్పుడు మత్తన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనాయాను, జననమైన జకర్యా కుమారుడు ఆసాకు సంతతి వాడు లేవీయుడు యహాజీయేలు సమాజంలో ఉండేది. యెహోవా ఆత్మ అతని మీదకి బలంగా వచ్చేసింది. చేసింది ప్రార్థన. రాజు ఒక వ్యక్తి మీదకి దేవుని ఆత్మ వచ్చింది, అంతమంది మీదకి రాలేదు. కారణం ఏంటంటే ఆ వ్యక్తి పరిశుద్ధంగా ఉన్నాడు. పరిశుద్ధత చాలా అవసరం అండి. ఆ సమాజంలో ఉండేను. యెహోవా ఆత్మ అతని మీదకి రాగా అతను ఇలా ప్రకటన చేశాడు. యూదావారులారా, యెరూషలేము కాపస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడుకుడి, జడియకుడి. ఈ యుద్ధం మీరు కాదు, దేవుడి చెప్పాడు. అయిపోయింది, మీరు నిబ్బరపడి. కానీ దాని ముందు రాజుగారు డైరెక్ట్గా ప్రార్థన చేయాలి, దేశమంతా ఉపవాసం ఉండండి చెప్పటం, పిల్లలతో, పెద్దలతో, ఆడవాళ్ళు కలిసి రావటం, రాజుగారే స్వయంగా ప్రార్థన చేయటం. రాజులకు ప్రార్థన రాదు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, సౌలుకి పెద్ద ప్రార్థన పరుడు కాదు, దావీదు ప్రార్థన పరుడు, సొలొమోను మొదట్లో ప్రార్థన పరుడు. అలాగే కొంతమంది రాజులకు సరైన ప్రార్థన రాదు. కానీ ఈ రాజు స్వయంగా ప్రార్థనా పరుడు. ఏమంటున్నాడు, ఈ యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగించును. రేపు వారి మీదకి పోవుడి, వారు జీసు అను ఎక్కుడు మార్గం వచ్చేదరు. మీరు ఎరుయేలు అరణ్యం ఉంటున్న వాళ్ళ దగ్గర వారిని కనుగొందురు. యుద్ధ విధానం అండి. అంటే వాళ్ళు వచ్చే మార్గం మనకు తెలియదు కదా. సహజంగా శత్రువు ఎలా ఉంటాడో ఏం చేస్తాడో మనకు తెలియదు. కానీ దేవుడు ముందే చెప్పాడు, వాళ్ళు ఫలానా మార్గం గుండా వస్తున్నారు, మీరు వేరే మార్గంగా వెళ్ళండి. ఈ కొద్ది సైన్యంతో యెహోషాపాతు వాళ్ళు గెలిచారు. ఇది ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, మన బలము బలహీనత దేవుడికి తెలుసు. నువ్వు కొద్ది జనమైనా నిన్ను బలపరిచేది, నీ శక్తి బలం తక్కువైనా బలమైన దేవుడు నీకున్నాడు. దావీదు కీర్తనలో 18వ కీర్తన ఉంది, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం. అదే తీసుకొని రాశాడు కీర్తన. దావీదు ఏమంటాడంటే, నా బలం దేవుడు అంటాడు. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా 17వ వచనం జరుగుతుంది. ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు. యూదావారులారా, యెరూషలేము వారులారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలువుడి. మీతో కూడా యెహోవా దయచేయు రక్షణ మీరు చూచెదరు. జడియకుడి, భయపడకుడి. రేపు మీరు వారి మీదకి పోవుడి, యెహోవా మీతో కూడా ఉండును. అప్పుడు ఏం చేశాడు తెలుసా? సాష్టాంగ పడ్డాడు. ఎవరు? యెహోషాపాతు. అక్కడ రాశాం. నేను చెప్పానుగా, ప్రార్థనా పద్ధతిలో సాష్టాంగ పడటం.
ఆ మాటలు వినగానే అసలు యెహోషాపాతుకి ఎంత ఆనందం కలిగిందో సాష్టాంగపడి దేవుడికి మొక్కాడు. మళ్ళీ చెబుతాడు, దైవ గ్రంథం పదే చదువు. కుటుంబ ప్రార్థనలకి బైబిల్ని తీసుకెళ్లకుండా, చర్చిలో ప్రార్థనకి సెల్ ఫోన్లో చదవబాక. బైబిల్ని రెస్పెక్ట్ చేయండి, చదవండి. దానిలో జీవితంలో గెలవాలంటే, కఠినమైన సమస్యల్లో ఉన్నప్పుడు, అప్పుల్లో కూడా వెళ్తున్నప్పుడు, ఒంటరితనంతో ఉన్నప్పుడు, మరణ వ్యాధులతో బాధపడుతున్నప్పుడు ఎలాంటి ప్రార్థనలు మనల్ని బలపరుస్తాయి. మనం చెప్పొచ్చు ఇప్పుడు ప్రార్థనలు, అయ్యా యెహోషాపాతు ప్రార్థన విన్నావు కదా, మా ప్రార్థన ఎందుకు వినవు? మా శక్తి చాలు కదా, మా డబ్బులు చాలు, మా పిల్లలు లేవు, నువ్వెందుకు చేయవు? ఇలా అడిగినప్పుడు దేవుడు చాలా సంతోషపడతాడు. ఇలా ఎవరిని అడుగుతావు? మన తండ్రిని అడుగుతావు. అందుకని యేసు ప్రభు చెప్పాడు, పరలోకమందున్న మా తండ్రి. మరి ఆ తండ్రికే ప్రార్థన చేద్దాం, తనలో వచ్చి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల వైపు మధ్యలో యెహోషాపాతులాగా ఆయన అందరూ సమకూర్చి ఉపవాసం శాస్త్రాన్ని పెట్టి ప్రార్థించాం. మా శక్తి సాధన యథార్థంగా ప్రార్థించున్నాం. మేము చాలాసార్లు ప్రార్థించి ప్రార్థిస్తాం. వాస్తవాలు లేకపోతే ఆయన మేము వాళ్ళకి శక్తి అయోగ్యులు, మా తెలియజాము, మా బాధలు మేము వెళ్ళని వారిని మమ్మల్ని దర్శించండి, దీవించండి. మా పట్టణాలు అన్ని ప్రాంతాలు దీవించండి. రైతులు, శ్రామికులు, చేతులు, వారు వ్యాపారస్తులు, ఉద్యోగులు, సమస్త ప్రజలను దీవించండి. భద్రత ఇచ్చింది. రోజు భయంకరమైన యాక్సిడెంట్ పెడుతున్నాం ఛత్తీస్గఢ్ ప్రాంతంలో. మరి రేపు ట్రైన్ అంతకుముందు తెలంగాణలో బస్సు, ట్రక్, ఇటీవల కర్నూలు దగ్గర ఒక బస్సు, రోజు భయంకరమైన చూస్తున్నాం. ఇంటి నుంచి బయటకి తిరిగి రావడం ప్రశ్నార్థం. నేను ఎంత జాగ్రత్తగా చాలా మంది అజాగ్రత్తగా వాడాలి. ఐసీయూ వాళ్ళు ఆయన ఎంతో మంది చిన్న వయసులో తెచ్చుకోవాలి. బిడ్డలకి ప్రేమించి వాహనాలు ప్రాణాలు తెచ్చుకుంటారు. ఎస్పీ గారు, పోలీసు గారు, నేను అలాగే మాకు దయచేసి నాతో సేవకు దయచేసి సంఘాల గురువులు మా పక్కన కూర్చోలు వారి సహాయం చేసుకోవడం, శుక్రవారం ఆరోగ్య శ్వాస చేసుకోవడం, అవి మానవ మద్దతు తీసుకొచ్చి గురించి అలాగే మా నర్సింగ్ కాలేజ్ విద్యార్థులు, ఉపాధ్యాయులు గురించి క్రైస్తవులు సంతోషం, సమాధానం, సమృద్ధి దయచేయాలని ప్రార్థన. మా పాత దేవాలయం ప్రేమించి వచ్చి అందరూ వచ్చి మా సంఘటన సందేశం పెట్టుకోవాలి. స్త్రీలు, మనసులు, పెద్దలు, ప్రతివారిని మా బిడ్డలు తెలియజేస్తాం. ఇతర దేశాల్లో బిడ్డలకి వచ్చి ఉద్యోగ ప్రయత్నాల గురించి, వివాహ విషయాలతో కానీ, గర్భకాలంలో కానీ, సొంత గుణాలకు అందరి గుణాలు చిన్న చిన్న పెద్ద ఖర్చు అప్పులు మారాలి. ఒకరి విధంగా ప్రార్థించి దాన్ని బరువుగా ఇస్తున్నాము. మరి జ్ఞాపకం చేసుకున్నది ఎవరి ప్రేమ ఆన్లైన్ లక్షల నాశనం. మరి జీవితం నిండు జీవితం నాశనం. కొంతమంది ఆలోచన చేసుకుంటున్నాం. తప్పు వినిపించి 5 నిమిషాలు పెద్ద సమస్య చేరుకొచ్చారు. గుండె జబ్బులు, క్షయవ్యాధులు, క్యాన్సర్, మధురి వ్యాధులు, గుండె వ్యాధులు, ఆయన ఎంతో మంది తిరిగి మీ సంఖ్యలో వారితో కుటుంబానికి ఆధారంగా యువ మాస్టర్ దర్శించిన వారి సత్యనారాయణ బిడ్డకు దర్శించి వారి సంఖ్యలో టీచర్ గారికి ధైర్యంగా అనగంగా వేగులు ఉదయం ఈ పరిస్థితి సందర్భంలో దేవుడు మానవుడు అలాగే తండ్రి మరి కుమార్తె రెండో దేవుడికి మంచి భవిష్యత్తు అలాగే తండ్రి చూడడం ఆరోగ్య విషయాలు
మీకు వందనాలు తండ్రి, స్తోత్రం. గోడ ఈ సన్నిధిలో సభ చిత్తులు కుమార్తె దేశాలు చేయడానికి అవకాశం ఇచ్చి నువ్వు వసతి మరి కావాలి చేస్తే దేవుడు మరి చిన్నకుమార్ సోదరి అలాగే కుమార్ అలాగే అలాగే కేజీఆర్ తెలిసి శక్తి తెలిసి కుమార్ మరి దివ్య మంచి స్వస్థత గ్రామం చూసుకున్నాం, రసమైన గ్రామం చూసుకున్నాం, అలాగే చెల్లి శాంతి గ్రామం చూసుకున్నాం, మన దగ్గరలో గ్రామశైలి గ్రామం చూసుకున్నాం, సోదరులు ప్రక్షాళన అలాగే సుధరాజు అలాగే వారి ఉద్యోగ వాళ్ళు చూసుకోవడానికి మొబైల్ కుమార్తె మరి పెద్ద కుమారుడు అలాగే ప్రేమ
వ్యక్తిగతమైన ప్రార్థన చేస్తున్నాం. అసలు జ్ఞాపకం చేసుకున్నాం. సంగీతం బాబు రాజకీయ ప్రసాద్ చేరుకున్నాం. చేతిగా అవి చాలా చదువులు పిల్లల సమాధానం విడుదల తెచ్చి జాగ్రత్తలు వేడుకుంటున్నాం. లేఖనాలను చదివి కరుణాలు మళ్ళీ క్రిస్మస్ చదివి పాత మరియు ఆర్థిక విషయాలతో పాటు సాయంత్రం రాజ్యాన్ని చేయమని ఆనందంగా వెలుగులను అందించే వెలుగులను ప్రార్థన ఆయన బట్టలకి నువ్వే నమ్మదగిన దేవుడు. యెరూషలేము హృదయ సమరయ ఉదయంకాల పరిచయం మేము జ్ఞాపకం చేస్తున్నాం. ఆయన ఇంకా సువార్త అందరి ప్రాంతాలకు సేవలు పంపించండి. తాలిబాన్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. భారతదేశంలో నాయన తమ జిగిబాబు చూడలేదు ఫాదర్ అయ్యి గ్రామ స్టేట్స్ గొప్ప గొప్ప సేవకుని బట్టి గొప్ప ఉన్నత దేశం అంతటా అందరూ రక్షించబడాలి. మరి కోత విస్తారమైన పని వారు కొద్ది ఉన్నారు. పని కొరకు దాసయాన్ని పంపించండి. సేవకు తోడ్పడేవారు, పనిచేసేవారు, సేవలో అందుబాటులో ఉండేవారు అందరినీ ఆశీర్వదించి నా సేవకులని గిన్నెటి తల్లిలు ఇచ్చినా ఫలం పోగొట్టుకుని అన్నారు. ఆంధ్ర సవాల్ యూదుల సంఘంలో నాయన నీ సరిహద్దులో పడిన కాపలు వారి కుటుంబాల పోషణ కొరకు రాష్ట్రం గారిని అడ్డ కొరకు వేడుకుంటున్నాం. అలాగే తండ్రి ఈ సంఘం డిసెంబర్ నెలలో వీడో భాషం గారి లక్షణాలు ఇచ్చి వారిని ఎంతో ప్రేమించారు. అనేక సార్లు మరి చిన్న వయసులో భర్త లేని కుటుంబాలకు ఎంతో పోషణ ఇచ్చారు. వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ సంవత్సరం అంతా నేరుతో నింపడినాయి. అలాగే తండ్రి మరి ఈ దోష పేగేశ్వరంలో చిన్న వయసులో చనిపోయిన భాష గారికి సుమారు 30,000 రూపాయలు వచ్చినట్టున్నాయి. అవి త్వరగా తీసుకెళ్ళి మరి వారికి ఇవ్వాలని అనుకుంటున్నాం. కోయర్పాలెంలోని సన్నిధిలో కూడా కామల కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ఇనుమెంట్లలోని సన్నిధిలో పిలువబడ్డవారు, గొర్రెలపాలెంలోని సన్నిధి పిలువబడ్డ సాల్మా. అలాగే తండ్రి మరి మీ సన్నిధికి పిలువబడ్డ సేవకులు జానపేటలోని భాష గారి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యంలో దేశవాళ్ళు జాన్వేశ్వరి సతీమణి కొరకు మరి నాయన బెంజమిన్ కొరకు శాంతారావు మంచి ఆరోగ్యం కొరకు అలాగే నాయన బెంజమిన్ కొరతో పాటు నాయన పురుషోత్తమ పాష్ గారు, పేట్ల పాష్ గారు, దండపూడి ప్రసాద్, అబ్రహం గారి ఆరోగ్యం మరి సతీమణి అలాగే తండ్రి బెజ్జం సుధాకర్ భార్య బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి నీ దాసుడు తుమాటి నాయన నోపతి ప్రేమచంద్ గురించి కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. వారిని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. దయగల మా తండ్రి పరిశుద్ధుడ ఈ ఉదయకాలం 47 లైన్లో ఉన్న రవి దీర్ఘాయు కొరకు మీరు ఇన్నాళ్ళు ఆ బిడ్డను కాపాడుతున్నారు. కృతజ్ఞతలు. జ్యోతి బిడ్డలు జ్ఞాపకం చేసుకో, రామచంద్రరావు లతా బిడ్డలు, ఆయన భాస్కర్ కొరకు భార్య బిడ్డల కొరకు, అశోక్ భార్య బిడ్డల కొరకు, అలాగే ఆయన హరి భార్య బిడ్డల కొరకు, షాలేం భార్య బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. ఇంద్రమ్మ కొరకు మరి బిడ్డలందరి కొరకు చూడాలి బిడ్డలు మరి వ్యాపార పనులను దీవించిన ఆయన సుబ్బరాజు భార్య బిడ్డలు, దీవె వివాహం కొరకు మాణికరావు భార్య బిడ్డలు వారి కుటుంబం, ఆర్థిక విషయాలు ఉద్యోగం కొరకు ప్రార్థిస్తున్నాం. జోగి ప్రకాష్ భాగ్యలక్ష్మి గారు గుఫలాన్ని ఆయన అలాగే వారి తండ్రి గారు ఆయన భుజంగరావు వారి భార్య బిడ్డలు జ్ఞాపకం చేసుకొని మోపర్తి శ్యామ్ కొరకు వారి సత్యమణి కార్లీ లాంటి కొరకు యేసురత్న గారు ఆయన వారి మంచం మీద ఉన్న వృద్ధాత్మలో ఆరోగ్యం. అలాగే తండ్రి మంచాల జయరావు గారు దయ వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. నాయన నీ దోస్తులు నామ రవీంద్ర గారు కట్టిపూడి పరిచయాన్ని షుగర్లో ఇన్ఫెక్షన్, నాయన న్యూరల్ ఇన్ఫెక్షన్ ఉంది. జాన్సీ గారు హిందూ కోటేశ్వర బిడ్డలు సన్నిధిని జ్ఞాపకం చేసుకుని గోళానంద కొరకు సుజాత డాక్టర్ రవితేజ కొరకు వేడుకుంటున్నాను. మండేశ్వరాయన కొరకు అలాగే తండ్రి కొన్న అన్నపూర్ణమ్మ చంద్రమౌళి బిడ్డలు జ్ఞాపించి సురేష్ కొరకు బంగారు సురేష్ భార్య బిడ్డలు జ్ఞాపకం చేసుకుని ఇందిరా గారు అలాగే తండ్రి రేఖ డెలివరీ అయిన ఆయన డాక్టర్ లావణ్యకి జ్ఞాపక వివాహం అలాగే మౌనికను జ్ఞాపకం చేసుకుని వాళ్ళంత ప్రభాకర్ అలాగే తండ్రి దోసలు దేవపల్లి కరంచంద్ గారు అది పెద్ద కుమార్తె వివాహం 8వ తారీఖు మీరు తోడుగా ఉండి వివాహ పనులు జరిగిన కార్యక్రమాల్లో మీరు సహాయకులైనవని వేడుకుంటున్నాం. మరి మీ దోసలు మాణికరావు కొరకు అలాగే వారి సత్యమణి సుమని గారు మరి చిన్న మరి కుమార్తె పిలువబడ్డది మీ సన్నిధిలో వారి ధైర్యంగా ఇచ్చింది. అలాగే ఆయన జూపల్లి జాతి గారు సుహాసిని గారి దీర్ఘాయు కొరకు
ఆయన రాజశేఖర్ కొరకు కంచెల విద్యాగిరి బాబు ఆలస్యంగా జీవితం వేసి మమతా బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఆయన నేను వదన డాక్టర్ వసంత్ కొరకు మరి సన్నీ ఆయన దుబాయ్లో ఉన్నాడు. ఆ బిడ్డకు గర్భఫల విషయంలో సహాయం చేయించి వారి తమ్ముడు ఆయన హేమంత్ కూడా మీ సంధిలో మేలు బిడ్డలకి మీరు తోడండి. సుమలత కోటయ్య మరియు మా కిషోర్ మరి శ్రవణ ఆయన సరిత కుమారుడు జర్మనీలో ఉన్నారు. జ్ఞాపకం చేసుకోవడం ఢిల్లీ కనకరాజు భార్య బిడ్డల కొరకు అలాగే తండ్రి పిల్లల కిరణ్ ఆరోగ్య క్షేమాల కొరకు రాబర్ట్ కొరకు అలాగే తండ్రి ఈ దాసుడు ఆయన భూసుబాబు కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. ఈ దాసుడు ఆదినారాయణ ఆరోగ్య క్షేమాల కొరకు అందరి ప్రభా మొహమ్మద్ చిట్టిమ్మ వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. బతకాకని కాపరి విజయ విష్ణుమోసు సత్యమణి ఆరోగ్యం అలాగే తండ్రి జీవరత్నం కుటుంబం గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం. వారిని దీవించండి. ప్రేమగల పరిశుద్ధుడా దయగల తండ్రి దేవరపల్లి కిరణ్ కొరకు శ్రవంతి ఆరోగ్యం రాకపోకలు నర్సరాపేట డ్యూటీ మరో గర్భఫలాన్ని తెచ్చేది దయగల మా తండ్రి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. గాలి రత్నారావు కుటుంబాన్ని కూడా మేము గుర్తు చేసుకుంటామని వేడుకుంటున్నాం. ప్రేమగల పరిశుద్ధుడా కుటుంబ ఆరోగ్యం జలుబు బలహీనత తోడ్పరిచిన దాని మా ఆరోగ్యం క్షేమం మళ్ళీ సర్జరీ చేయాలంటున్నారు. ఆరోగ్య క్షేమం రతరాజు గర్భాల కుటుంబాలు భాషగా ఆరోగ్యం కెరువు రేకులు ఉండగా నీ బిడ్డకు మీరు అండగా కావాలి. నీ తోడ్పాటు కావాలి. చెరువు బెద్దరు బయట కూడా నీ బాబుల క్షేమం వారిద్దరు దైవ భయం ప్రార్థన జీవితం వారితో విద్యార్థులు ఉపాధ్యాయులు మరి మహిమాల నుంచి చదివే విద్యార్థులు ఉన్నారు. వారి క్షేమం కూడా వచ్చి ప్రార్థన చేస్తున్నాం. దయగల మా తండ్రి మా చెల్లెల కుటుంబాలను దర్శించమని వేడుకుంటున్నాం. పొద్దుగులు చూస్తూ భార్య బిడ్డల కొరకు బిడ్డల వాహన కొరకు కమలే కుటుంబాల కొరకు అలాగే తండ్రి లేకుంట ప్రపారం మన సంతానం అలాగే రవి ఆర్టీసీ డ్రైవర్ ప్రయాణం సుబ్బారావు స్థానం బిడ్డల కొరకు కుమార్తె కుమారు వారిని మీరు దర్శించండి. మరి ఉదయకాలం ఆయన యేసునాథరావు కుటుంబం బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. వారిని కూడా మీరు దీవించండి. కృష్ణాపర్ గారు కుమార్తె బిడ్డలు ఇచ్చారు. మరో కుమార్తె కూడా బిడ్డలు ఇచ్చి వారిని కొత్త తెచ్చమని వేడుకుంటున్నాం. ప్రార్థించి మన బిడ్డలందరినీ దర్శించండి, దీవించండి. తిరిగి మళ్ళీ రేపు ఉదయాన్నే మేము మీ సన్నిధికి రావడానికి కృపనివ్వండి. అలాగే తండ్రి మాకు కూడా నా శక్తి చాలదు, మా జ్ఞానం చాలదు, నా బలం చాలని సమస్యలు చాలా ఉన్నాయి. వాటన్నింటిలో మాకు తోడుండాలి. తలలో వచ్చిన బిడ్డలందరూ యెహోషాపాతు వలె వినాయక తగ్గించుకున్న ప్రార్థన, దీన మనసు కలిగిన ప్రార్థన, భయపడుతూ చేసే ప్రార్థన మాకు నేర్పించున్నాయి. మా యావత్ పాపదోషాలు క్షమించున్నాయి. మా ప్రభు యేసు గారి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమె అలోకంగా మాట్లాడి మీ నామం పరిశుద్ధపరచుకుంటాను, మీ రాజ్యం పరచుకుంటాను, మీ చిత్త పరలోకం నెరవేర్చినట్టు మా దినాత్మను ఉపయోగించి నా వర్గాలను శోధన రాజ్యం శక్తి మహిమయు నిరంతరం మన యేసు స్వామి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మని అందరికీ సహాయం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకు ఆయన ప్రేమించే వారికి తోడైనగా. దిక్కులేని వాడనో ప్రభు నీ అండ చేరి మృక్కి సేవ చేతునో ప్రభు మృక్కి విన్నవించు వారి అక్కరలను తీర్చు సత్యము గ్రకున విడి ఆదరించు మక్కువైన దేవతనయా దిక్కులేని పాడనో ప్రభు. అందరికి వందనాలు. సెలవు. ఏమైనా ప్రార్థన అవసరతుంటే తెలియజేయగలరు. మనకి నవంబర్ 24 నుండి ఉదయారాధనలు ప్రారంభమవుతాయి. క్రిస్మస్ ఉదయారాధనలు మీరందరూ ప్రార్థనలో గుర్తు చేసుకోండి. సార్ ఉదయశ్రీ చిన్న వైజాగ్ యూత్ పల్లె